ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. 42 ఏళ్ల వయసు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోలేదు. ఇటీవల ఆమె పెళ్లికి సంబంధించి, పెళ్లి చూపులకి సంబంధించి చేసిన కామెంట్స్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం నాతో పాటు సోషల్ అనలిస్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మిథాలీ రాజ్ చేసిన కామెంట్స్ ఏంటి, ఈ తరం అమ్మాయిల అభిప్రాయాలు పెళ్లి విషయంలో ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలా పరిస్థితులు మనల్ని మార్చేస్తున్నాయి అనేది మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉషశ్రీ గారు. నమస్తే స్వరూప. చూసుంటారు మీరు కూడా మిథాలీ రాజ్ ఇంటర్వ్యూ. అసలు ఏంటి మిథాలీ రాజ్ లాంటి ఆమె ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నారా పెళ్లి చూపులకి సంబంధించి, పెళ్లికి సంబంధించి అని నాకు కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది. చెప్పండి అసలు ఆవిడ కామెంట్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం, గుర్తు చేసుకుందాం. అందరిలో ఆడపిల్లలానే నన్ను కూడా పెళ్లి చూపులకి మా ఇంట్లో అమ్మగారు తరఫున వాళ్ళు ప్రెషర్ చేస్తే పెళ్లి చూపులకి నేను ఒప్పుకున్నాను. మై కెరియర్ వాజ్ అట్ అ పీక్ స్టేజ్. బట్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఇంతమందిని కంటావా, పెళ్ళైన తర్వాత క్రికెట్ మానేయాలి, అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా అమ్మగారికి ఒంట్లో బాగోపోతే ఆవిడని చూసుకుంటావా లేకపోతే వదిలేసి వెళ్ళి క్రికెట్ ఆడతావా, ఇలాంటి క్వశ్చన్స్ వల్ల నేను అసలు పెళ్ళి అనే అలాంటి ఒక రిలేషన్షిప్ కానీ అలాంటి సందర్భాలని కానీ తీసేయాల్సి వచ్చింది అని అది నాకు చాలా గట్టిగా హత్తుకున్న విషయం. ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని జనరేషన్స్ మారినా, ఎంత మారినా ఆడపిల్లలు అంటే వంట చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ పేరెంట్స్కి బాగోకపోతే మేమే చూసుకోవాలి, మనమే చూసుకోవాలి అనే కాంటెక్స్ట్ మన పైన భయంకరంగా రుద్దపడుతుంది స్వరూప. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. నిజమే. అంటే నాకు ఇప్పుడు మిథాలీ రాజ్ గారిని చూసిన తర్వాత అరే చాలా మంది అమ్మాయిలకి పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు అనగానే ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. కామన్ కదా అని మీరు అడగచ్చు నన్ను. ఇది కామన్ కదా మేడం, అలా ఎందుకు తీసుకున్నారు? ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లే లైఫ్లో ఎంత అచీవ్ చేసినా సరే మనం పేర్లు ఎందుకులేండి, నార్త్లో కానీ సౌత్లో కానీ సమంత లాంటి వాళ్ళు పెళ్లి తర్వాత కెరీర్ అలాగే లాగించడంతో వచ్చిన ఇబ్బందుల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ దానివల్ల తెలుగు లేకపోతే కల్చరు ఇదంతా పక్కన పెడితే ఓవరాల్ ఇండియన్ విమెన్ అంటేనే పరమార్థం, జీవిత పరమార్థం పతియే ప్రత్యక్ష దైవం, వాళ్ళ పేరెంట్స్ని గౌరవించాలి, వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేసినా, ఎలా ఉన్న ఆడపిల్లగా సర్దుకుపోవాలి, వాళ్ళు పెట్టే కష్టాలని భరిస్తూ సహిస్తూ వాళ్ళ ప్రాజనీని, వాళ్ళ కుమారుల్ని కని వాళ్ళ పేరు ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మన మీద రుద్దబడింది. మన పుట్టుకతోనే మన ఇండివిజువాలిటీ కానీ, మన ఇండిపెండెన్స్ కానీ, మన ఎబిలిటీ కానీ, మన బుర్రలో భగవంతుడు మనకిచ్చిన తాకత్, ఆ శక్తిని కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ప్లాట్ఫామ్లు వెతుక్కున్నా, పరిచయం లేని వృత్తుల్లోకి మనకి మనం కొత్తగా ఆపాదించుకొని తెచ్చుకొని నేర్చుకొని దాంట్లో మనం ఆవిడ అదే చేశారు. క్రికెట్ అనేది అమ్మాయిలు కూడా అసలు ఆలోచించలేని టైంలో ఆవిడ వెళ్ళి దాన్ని అంత సక్సెస్ఫుల్గా ఆపాదించుకొని మనం తెచ్చుకున్నా, ఆ పరిస్థితుల నుంచి కూడా మనల్ని మనం తోసుకునేలాగా చేసి చాలామంది అందులోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవిడ ఒక్కతే ఇలా ఉన్నారు అని అంటానికి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇక్కడ మిథాలీ రాజ్ అనే ఆవిడ చాలా స్ట్రాంగ్ విమెన్, ఎంతో మందికి ఆమె ఇన్స్పిరేషన్ కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు పెళ్లి చూపుల్లో అలా అడిగారు, ఇలా అడిగారు అని చెప్పి పెళ్లి వద్దనుకున్నారు అంటారా, లేదంటే ఆమె పుట్టిన టైమింగ్ కావచ్చు, ఆమె పర్సనాలిటీ, క్యారెక్టర్ని బట్టి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నారా మీరు? నేను అన్నది మీరు పట్టుకొని నన్ను అడిగేస్తున్నారు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, కొంతమంది ఫేస్ రీడింగ్, చాలామంది ఫోన్ చేసి మా ఫేస్ రీడింగ్ అనేది ఒకటి నాకు సింగిల్గా ఉండటం వల్ల బోర్ కొట్టినప్పుడల్లా నాకు చదవడం చాలా ఇష్టం. సో దానివల్ల ఒక పర్సనాలిటీ ట్రేట్ అనేది, ఇది నేను చెప్పడం కాదు, మళ్ళీ కింద ట్రోల్ చేయకండి నన్ను, కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. December 3rd ఆవిడ పుట్టిన డేట్. యాక్చువల్గా హ్యాపీ బర్త్డే చెప్పాలి ఆవిడకి. సాజిటేరియస్ ఆవిడ. సాజిటేరియస్ మెన్ ట్రేట్స్ ఒకలాగా ఉంటే, విమెన్ ట్రేట్స్ ఇంకొకలాగా ఉంటాయి. సో నేను ఇది అనాలిసిస్ చేస్తున్నప్పుడు అసలు ఈవిడ ఎందుకు ఇలా ఉన్నారు నాకు, వి ఆల్ హ్యూమన్స్, వీ ఆల్సో హ్యావ్ అ సింపుల్, ఎందుకు ఆ జనరేషన్లో ఇది కామన్ కదా, అసలు ఆవిడ అప్పట్లో అంత స్టెప్ ఎందుకు తీసుకొని ఉంటారని ఆవిడ పర్సనాలిటీ ట్రేట్స్ అనాలిసిస్ చేయడం మొదలుపెట్టాను. దట్స్ హౌ ఐ రీడ్ అండ్ వి అనలైజ్ సోషల్ ఇష్యూస్ కదా. షీ ఈస్ వెరీ ఇండిపెండెంట్. ఆవిడకి నార్మల్గా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఇలాంటి అబ్బాయిలు కాదు, తన ఇంటెలెక్చువల్ని అర్థం చేసుకొని
అంటే ఒక ఫిజికల్ రిలేషన్షిప్, ఒక లవ్, ఈ రిలేషన్షిప్ ఆవిడ టైం అండ్ ఎనర్జీ స్పెండ్ చేస్తుంటే దాన్ని రెసిప్రొకేట్ చేసే అబ్బాయి ఆ స్ట్రెంగ్త్ని, ఈవిడకున్న ఎబిలిటీని అర్థం చేసుకొని ఈవిడతో పాటు ఈక్వల్ సత్తాతో పరిగెట్టే అబ్బాయితో ఉంటేనే ఆవిడ చాలా అంటే ప్రశాంతంగా ఉండగలరు. నాకు తెలిసి అప్పట్లో ఎవరు అలా దొరుకుంటారు. ఆవిడ పెళ్లి చూపులు చూసిన వాళ్ళు ఇంతసేపు ఈ చుప్పనాతి క్వశ్చన్లు అడుగుతారు. అండ్ యాజ్ అ పర్సనాలిటీ తనకి ఫారెన్ పీపుల్, ఇప్పుడు నాకు తెలిసి ఆవిడ కూడా చేసేది కామెంటర్స్, కానీ తన ఒక హై ఇంటెలెక్చువల్ పీపుల్, నార్మల్ మిడిల్ క్లాస్ ఏదో డబ్బులు సంపాదించానా, తీసుకొచ్చి పెట్టానా, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవాళ్ళు కాదు. సో బ్రాడ్ మెంటాలిటీ ఉంటుంది. అప్పట్లోనే ఆవిడ ఆ స్టెప్ తీసుకున్నారంటే ఆవిడ ఎంత బ్రాడ్గా ఆలోచించి నా ఫ్యూచర్ని నేను డిజైన్ అండ్ అది పర్సనాలిటీ ట్రైట్లో ఉంది. క్లియర్ కట్గా మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ నన్ను తిట్టకండి, కామెంట్లు చేయకండి. అండ్ ఇంకొకటి, ఆవిడ ఎబిలిటీ టు లివ్ లైక్ దాట్ యాజ్ అ లెజెండ్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ హర్ పర్సనాలిటీ. ఏది జరిగినా ఆవిడ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఆవిడ ఫోకస్ అంతా కెరియర్ మీద, పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకునే మీద అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. అదే చేశారు. ఆవిడ ఒక స్ఫూర్తి, ఒక దిక్సూచి అలాంటి ఇండిపెండెంట్ అమ్మాయిలు ఉండటానికి అప్పట్లో. సో దట్స్ బికాస్ ఆఫ్ హర్ ఇంగ్రీడియంట్ ఆఫ్ బీయింగ్ హూ షీ ఈజ్. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, స్వరూప ఎబిలిటీ ఉంటుంది లోపల, ఇలా చేయాలని కూడా తెలుసు. సొసైటీ, ఇప్పుడు నేనే ఉన్నాను, నా పేరెంట్స్ దే గాట్ మీ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ 22.5. నో చెప్పి గట్టిగా అరవాలి, పారిపోవాలనిపించింది. ఐ కుడెంట్ డూ దాట్. చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకొని డివోర్స్ తీసుకొని ఊపిరి పీల్చుకునే లోపు ఆ డివోర్స్ ఇష్యూస్, వాట్ ఎవర్ ఎమోషనల్గా ట్యాంట్రమ్స్ ఇవన్నీ గో త్రూ అయ్యి ఇప్పుడు వస్తున్నారు బయటికి. ఆవిడ ఆ జనరేషన్లోనే అసలు అంత తీసుకున్నారు అంటే యూ సీ లాట్ ఆఫ్ డివోర్సెస్ హ్యాపెనింగ్. చాలామంది నీకు పిల్లల కన్నా భర్త కన్నా కెరియర్ ఇంపార్టెంట్. ఇక్కడ కెరియర్ కాదు, ఆవిడ పర్సనాలిటీ ట్రేట్లో కూడా ఉంది ఏంటంటే ఒక తృప్తి. ఒక మనిషికి తన ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి డబ్బులు వస్తాయా రావా, ఇవన్నీ పక్కన సక్సెస్ వస్తుందా రాదా అనేది కాదు. ఈ మధ్య అమ్మాయిలు వాళ్ళ సక్సెస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కన్నా, మీరు గమనిస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. అంటే అందరూ అంటారు మీరు అమ్మాయిలు కదండి, మీరు క్యారెక్టర్ లూజ్ చేసేసుకుంటారు అలా అంటున్నప్పుడు నాకు వచ్చే కోపం వస్తుంది. ఎందుకు సక్సెస్ అమ్మాయిలకి ఎక్కువ వస్తుందంటే మనం ఎమోషన్స్ని పక్కన పెట్టగలం. ఆవిడ కూడా అలానే పక్కన పెట్టారు. ఎప్పుడైనా ఒక అమ్మాయి తృప్తి అనే స్టేట్ని రుచి చూసి తన ఎబిలిటీ బయటకు వెళ్ళి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చే కిక్ అనాలా, దాన్ని ఏమనాలి, ఒక రకమైన మానసిక సంతృప్తి కాంప్రమైజ్ అయ్యి పెళ్ళిళ్ళలోనో కన్న పిల్లల్లోనో సొసైటీ ఈ రెండు ఉండటం వల్ల ఇచ్చే గౌరవంలోనూ లేనప్పుడు దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు. ఇట్స్ బికాస్ ఆ సంతృప్తి, మానసిక సాటిస్ఫాక్షను అదంతా అయిన తర్వాత భగవంతుడికి వెళ్ళి పూజలు చేయక్కర్లా, ఒక రకంగా వచ్చే ప్రశాంతత కోటాను కోట్లు పెట్టి చేయించే బంగారంలోనూ వజ్రాల్లోనూ, భర్త పక్క నుండి నడిస్తే ఇచ్చే గౌరవంలోనూ, పుత్రికల్లోనూ కనిపించట్లేదు. దానికి ఆఖరికి భగవంతుని కూడా వదిలేసి అది నాలాంటి వాళ్ళు భగవంతుడిలో వెతుక్కుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ ఓన్లీ కెరియర్ ఓరియంటెడ్ విమెన్, వీళ్ళకి డబ్బులే ఇంపార్టెంట్ అనుకునే చచ్చు మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఆడపిల్లలు ఏది చూస్ చేసుకున్నా అందులో సక్సెస్ అవుతారు. ఇట్స్ నాట్ కెరియర్. కొంతమంది నాలాగా ఆధ్యాత్మిక, నేను మహా అయితే కొన్ని రోజులు, ఆ తర్వాత ఎలాగో చెంబట్టుకొని కాశీ వెళ్ళడం, ఆశ్రమంలోనూ కూర్చుంటాను. సో అది ఎందులో వస్తుంది అనే దాంట్లో చూస్ చేసుకుంటున్నారు. సొసైటీ పెట్టిన నార్మ్స్లోనే ఉండాలని లేదు. అండ్ ఆవిడ చాలా సక్సెస్ఫుల్గా ఆ రొచ్చులోకి కూడా వెళ్లకుండా చాలా హ్యాపీగా మంచి డెసిషన్ ఒక సమయస్ఫూర్తితో తీసుకున్నారు. అంటే ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ మై వాదన. మీరేమంటారు? ఉషశ్రీ గారు, నాకు ముఖ్యంగా పెళ్లికి సంబంధించి నేను 2 రకాల విమెన్ని నేను చూస్తున్నాను. సేమ్ ఇలాగే పిల్లల్ని కనాలి, కెరీర్ వదిలేయాలి అని అవన్నీ ఇష్టం లేక పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్న మహిళలు కొందరైతే, పెళ్లి చేసుకొని కూడా వంటింటికే పరిమితం అయిపోతున్న వాళ్ళు, అంటే అత్తింటి కోరికలు కావచ్చు, లేదంటే మన విమెన్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వాటితో వంటింటికే ఇంటికే పరిమితం అయిపోతున్న మహిళలు కూడా ఉన్నారు. మీరు దీని మీద ఏమంటారు? ఎలా ఉండాలి ఒక మహిళ ఈ రోజుల్లో? స్వరూప, మనకి పాతకాలంలో 2 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే అది అబ్బాయిలకే ఇచ్చారని చెప్పి బ్రాహ్మణులు దాన్ని మనల్ని అలా వేశారు. కానీ యూ హ్యావ్ బీన్ గివెన్ 2 ఆప్షన్స్. టీనేజ్కి వచ్చిన తర్వాత బాల్యం, యవ్వనం, కౌమార్యం, ఆ తర్వాత గృహస్థాశ్రమం లేకపోతే సన్యాసం.
సో కావాలంటే నువ్వు ఒక భార్యని పెళ్ళాడి, అంటే ధార్మికమైన భార్యని పెళ్ళాడి సంసారం జీవిస్తూ భగవంతుడిని చేరుకో. సొసైటీకి కావాల్సినప్పుడు నాలంటోళ్ళు సింగిల్గా ఉందాం అనుకునే వాళ్ళందరూ భిక్షం ఎత్తుకునేవాళ్ళు పాతకాలంలో. వాళ్ళకి చక్కగా వాళ్ళు సంపాదించలేంది నువ్వు సంపాదించి, వాళ్ళకి డబ్బులు కావాలన్నా, అన్నం కావాలన్నా, వాళ్ళు ఏదన్నా ఇక్కడికి మేము ఇలా పాదయాత్రకి అది ఏది కావాలని ఇచ్చేవాళ్ళు. భిక్షం అంటే డజంట్ మీన్ ఓన్లీ ఫుడ్. ఎవరైతే సింగిల్ పాత్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడానికి నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఏమేం చేస్తున్నారు, అమ్మాయిలతో ఏమేం చేయిస్తున్నారు? వంట చేయాలి, బట్టలు ఉతకాలి, పిల్లల్ని కనాలి. వీళ్ళు ఏదన్నా కొద్దో గొప్ప కష్టపడి కోర్సులు నేర్చుకొని సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి మొగుడికి ఇవ్వాలి, లేకపోతే అత్తకు ప్రాబ్లం ఉంది, లేకపోతే మొగుడు వాళ్ళ చెల్లికి ప్రాబ్లం ఉంది, లేకపోతే నా డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా, నీ డబ్బులు నాకు ఇవ్వు. ఇలా చేసేటప్పుడు డిప్రెషను, సప్రెషను, టూ మచ్ ఆఫ్ ఆబ్సెషను వస్తుంది. అసలు భర్తగా సొసైటీకి మనం ఏదైనా చేస్తే తృప్తి వస్తుంది. నేను ఏదేదో చేసేయమనట్ల దాన ధర్మాలు, ఇదివరకు కార్యక్రమాలు, నలుగురు కూర్చున్నప్పుడు పండగ వచ్చినప్పుడు కావాల్సిన ఏదో ఒకటి గృహస్థాశ్రమాలు ఇచ్చేవాళ్ళు. ఈ రకంగా తృప్తి పొందేవాళ్ళు. అసలు ఇప్పుడు ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది సప్రెషన్ ఉండే ఒక సిస్టంలో ఉంది. అలా అని చెప్పి ఆనందంగా ఉండే ఆడవాళ్ళు లేరా, మంచి ఫ్యామిలీస్ లేవా అంటే ఉన్నాయి. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. నేను మాట్లాడేది ప్రాబ్లం ఏరియా ఎక్కడుందో అదే మాట్లాడుతున్నా. సో హ్యాపీగా ఉండేవాళ్ళు కొంతమందికి రాతలు ఉంటాయి. వాళ్ళు అసలు భూప్రపంచం ఎక్కడ తీసుకెళ్ళేసినా శుభ్రంగా మొగుడితో కాపురం చేసుకొని పిల్లలతో ఎలాంటి ఇష్యూ లేకుండా తృప్తిగా బతికేస్తారు. నేను అలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను. నేను మాట్లాడే పర్సన్స్ ఎవరంటే నాలాగా తేడాగా ఉన్నోళ్ళు, ఇన్ ద సెన్స్ లైక్ వీ వర్ బోర్న్ విత్ సర్టెన్ ఎబిలిటీస్. ఆ ఎబిలిటీ లోపల నుంచి వచ్చి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ప్రపంచంలో కనిపించకపోతే మాలో మాకే ఉండలేము. అట్లాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో వాళ్ళేంటి, ఎయిదర్ ఇప్పుడు పాతకాలంలో మనం తీసుకున్నది సింగిల్గా ఉండడం అనే పాత్ చూస్ చేసుకుంటున్నారు, చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ సొసైటీ ఈజ్ టెల్లింగ్ యూ, లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్, వీఆర్ ఇన్ అన్ యాక్వేరియన్ ఏజ్. కలియుగ అంతం, కోవిడ్ తర్వాత మనకి కలియుగ అంతం వచ్చేసింది. అరే ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. అసలు ఉన్నన్ని రోజులు కూడా ఊపిరి బిగబట్టుకొని ఎవరి కోసం మనం బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఇలానే ఎందుకు బతకాలనే ప్రశ్న 2 ఏళ్ళు జనాలు వాళ్ళు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత వచ్చిన డెసిషన్స్, ఇప్పుడు వంటింటి కుందేల్లాగా మీరు చెప్పారు, అలా చేసినన్ని రోజులు చేశారు. ఆఖరికి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మాకేముంది, మాకు ఎబిలిటీ ఉంది, ఇదంతా ఉంది. మొగుడు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అమెరికాలో నేను చూసాను. ఒక అసలు అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తున్నారంటే, ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా భర్త అయి ఉంటే మనకి బోల్డ్ నిగోళ్ళు ఉంటాయి. ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా అలా చేయడేమో, భర్త పొజిషన్లో ఉండి అంత అలా చేసే మగాళ్ళకి ఆడవాళ్ళకి అసలు క్వశ్చన్ లేదు. చెయ్యని వాళ్ళకి వాళ్ళు అరుస్తున్నారు, మాకొద్దు ఇలాంటి లైఫ్, మేము ఉండలేము అని అరిచి గీపెట్టి గగ్గోలు పెట్టి సొసైటీని ఎదిరించి బయటకు వచ్చే ఆడవాళ్ళు లేరంటారా? ఉన్నారు ఖచ్చితంగా. ఇదే రీజన్. పెళ్లికి సంబంధించి ఇప్పుడు మనం 3rd కేటగిరీ విమెన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఒకవైపు కెరీర్ కూడా నడుస్తూ ఉంటుంది, జాబ్స్ చేస్తూనే ఉంటారు, పిల్లల్ని కంటారు, అలాగే అత్తమామల్ని చూసుకుంటారు, భర్త ఆలనా పాలనా చేస్తూ ఉంటారు. అంటే ఒక విమెన్ ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తూ కూడా సక్సెస్ఫుల్గా నిలబడుతోంది. ఈ 3rd కేటగిరీ అసలు నిజం చెప్పాలంటే వీళ్ళే నంబర్ 1 విమెన్. వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఉష గారు. 100% స్వరూప. ఇప్పుడు కూరగాయల్లో మనం కోస్తే కొన్ని న్యాచురల్గా భగవంతుడి దగ్గర నుంచి వింతగా ఫామ్ అయినవి ఉంటాయి. గణపతిలాగా ఉంటాయి, లేకపోతే రెండులా కలిసి ఉంటాయి, కొన్ని కలిసి కావాలట్టి పండ్లు, కూరగాయలు కూడా దొండకాయలు బెండకాయలు చూసావా వింత వింతగా ఉంటాయి. అట్లాంటి తేడా క్యాండిడేట్లు నాలంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, యూనిక్ పీసెస్. కొన్ని ఏంటి కుళ్ళిపోతాయి, లోపలే పురుగు పట్టేస్తాయి, ఏదో అవుతాయి, ఇక వాళ్ళ జీవితం అలో లక్ష్మణ అనుకుంటూ జీవించేస్తూ ఉంటారు, సొసైటీని ఎదిరించలేరు. కొన్ని ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి, అసలు వాటితో వండితే ఆహా ఏమి రుచి అనరా మై మరచి అన్నట్టు వీళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ వీళ్ళని పవర్ ఉమెన్ అనొచ్చు మనం. అంటే మీడియం ఉమెన్ ఏంటి, ప్రశాంతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని చూస్తారు, వాళ్ళు ఏమి పెద్దగా మేము వెళ్ళి సంపాదించాలనుకోరు, శుభ్రంగా భర్త అలాంటి వాళ్ళు నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. వేరే విషయం. అప్పుడప్పుడు the 3rd category are very successful in career, very successful in business. One of my mentor Mani Pavitra గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. She is my business coach and I was so glad that I met her. She is like a guru. Only డబ్బులు సంపాదించమని చెప్పరు, స్పిరిచువల్ వేలో చెప్తారు. సో భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళి ఆధ్యాత్మికతలో నిమిళీకృతమయ్యి మళ్ళీ డబ్బులు కూడా ప్రపంచంలో బతకాలంటే మామూలులాగా సంపాదించడం కాదు, నెక్స్ట్ లెవెల్లో సంపాదించడం ఎలాగో చెప్తూ 2 పిల్లలు, భర్త, ఒక 6 బిజినెస్లు అండ్ నాలాంటి ఆంటర్ప్రెన్యూర్స్కి కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ
మళ్ళీ అత్తమామల్ని చూసుకుంటూ వాళ్ళ తమ్ముడు కూతురు కూడా ఈవిడ దగ్గర చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. అంటే అంత స్ట్రక్చర్ ఉంది. అంటే ఫ్యామిలీకి కూడా ఆవిడంత అసలు నాకు అనిపిస్తుంది ఈవిడికి ఇంత టైం ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటారు ఈవిడ అని చెప్పి. చాలామందికి మిలియన్ మామ్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. సో దీస్ కైండ్ ఆఫ్ విమెన్ ఏంటంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్. అండ్ కొన్ని మనం పుట్టుకతో వచ్చిన పుట్టుకలతో పోంటారు పర్సనాలిటీ ట్రైట్స్ కానీ ఇవి, కొన్ని జాతక ద్వారా వాళ్ళకి సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ విమెన్ ఏంటంటే లేనిది కూడా క్రియేట్ చేస్తారు. దీస్ విమెన్ ఆర్ దోస్ విమెన్ హూ ఆర్ పవర్ఫుల్. వాళ్ళ రాతల్ని వాళ్ళు తిరగరాసుకుంటారు. సొసైటీలోనూ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కోరు, ఫ్యామిలీకి ఎదురు చేయనివ్వరు. సక్సెస్ఫుల్ బిజినెస్ని నడుపుతూ ఇంకో 10 మందికి వాళ్ళు స్ఫూర్తిదాయకం అవుతారు, పిల్లలకి మార్గదర్శకం అవుతారు. అండ్ ఇలాంటి విమెనే మనకి పాతకాలంలో అమ్మవార్లుగా మనం రకరకాల అవతారంలో చూసి చేతులు ఇలా ఖడ్గాలు ఉండేవి, వీళ్ళు ఓ చేతిలో ల్యాప్టాప్, ఓ చేతిలో వంట, ఓ చేతిలో పిల్లలు, చంకలు. సో ఆల్ దిస్ పీపుల్. నేను కూడా 20 years నుంచి నా కెరీర్ లాగిస్తూనే ఉన్నాను, 2004 to 24. సో హ్యాపీగా. అండ్ మీరు ఇంకా ఇంత క్యూట్ గా అందంగా, అసలు మీకు ఆ ఏజ్ పిల్లలు ఉన్నారంటే నేను నమ్మలేకపోయాను. థ్యాంక్ యూ. యువర్ ఆల్ సంతూర్ మామీస్. థ్యాంక్ యూ. కానీ పెళ్ళి, అలాగే పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళ నుంచి వచ్చే కొన్ని కండిషన్స్కి అయితే ఆడపిల్లలు భయపడిపోవాల్సిన అవసరమే లేదు. కెరీరే, మ్యారిటల్ లైఫే. మనకంటూ కూడా పక్కన ఒకళ్ళు ఉండాలన్నమాట, మనల్ని భరించేవాళ్ళు. దానికోసం మాత్రం మనం పెళ్ళిళ్ళని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు. బట్ నేను ఒకటి చెప్తానండి, ఇది కంపల్సరీ రాసుకోండి ట్యాగ్ లైన్ లాగా. పెళ్ళి అనేది సొసైటీ పరంగా మనకి వేసిన ఒక ముద్ర. ఎస్, సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళ గురించి అసలు నేను క్వశ్చన్ చేయను. ఎవరైతే లేరో పెళ్ళి ఒక్కటే మాధ్యమం కాదు, సపోర్ట్ స్ట్రక్చర్ పెళ్ళి ఒక్కటే కాదు. మనకి మనం సపోర్ట్ అయితే 100 మంది వస్తారు. సింగిల్గా ఉండే వాళ్ళకు కూడా ఆప్షన్ ఇవ్వండి, తొక్కికండి మమ్మల్ని, ఈజ్ వాట్ ఐ వాంట్. కరెక్టే. రుద్దకండి. ఐడియల్ విమెన్ అంటే పెళ్లి చేసుకొని పిల్లలకంటే ఫ్యామిలీతో ఉంటేనే ఐడియల్ విమెన్ కాదు. ఖచ్చితంగా సింగిల్ గా ఉన్నా గానీ మింగిల్ అయిపోగలం. ఈ రోజుల్లో లేటు వయసు పెళ్లిళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్ గా కూడా మారిపోయింది. దీన్ని మీరు ఏమంటారు? ఇది కరెక్టేనా అసలు ఇలాగా లేటుగా పెళ్లిళ్ళు చేసుకోవడం కెరీర్, ఉద్యోగాల పేరుతో? మనము తెచ్చి పెట్టుకున్న సొసైటీ ఇది. మనకి బాల్య వివాహాలు నిషేధించాలి అని చెప్పి టంగుటూరి వీరేశలింగం పంతులు గారు. సో ఆయన అప్పటి సొసైటీ నార్మ్స్ ప్రకారం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి 90 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళ ముసలి వాళ్ళకి అమ్మేస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లల్ని అలా వివాహం చేయకూడదని ఒక సొసైటికల్ నామ్ని తీసుకొచ్చారు అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి. అది రాను రాను ఏమైందంటే అసలు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం మానేశారు. మా అమ్మమ్మ వాళ్ళది కూడా, మా అమ్మమ్మ గారికి 7 ఏళ్ళకి పెళ్లి చేశారు. అంటే నా ఇమీడియట్ మా జనరేషన్, 3rd జనరేషన్ అనుకుంటే అప్పుడు కూడా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. 7 yearsకి పెళ్లి చేసుకొని మీ తాతగారు నేను కలిసి ఆడుకునే వాళ్ళము అని చెప్పారు. మా అత్తగారు సొంత మేనత్తేనట. వాళ్ళు వెళ్ళి పొలంలో కోయడము. అంటే చిన్నప్పుడు పెళ్ళి అంటే నేను ఇప్పుడు అలా చేయమని చెప్పను. బట్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ ఫ్యామిలీలో అలవాటైపోయి చిన్నపిల్లల నుంచి ఆడుకుంటే మనం చిన్నప్పటి నుంచి బెస్టీస్ అనుకోని చెడ్డీ దోస్తులని ఇప్పటికీ ఎలా మనం వాళ్ళని లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనే ట్రెండ్ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగితే ఆటోమేటిక్గా అది వచ్చేసి అక్కడలాగా పరిచయం అయ్యి పిల్లలు కూడా కానీ వాళ్ళే చూసుకొని ఒక సొసైటీ, ఒక పెళ్ళిళ్ళు, ఉమ్మడి కుటుంబాల కల్చర్ నుంచి మనకి మనం తెచ్చిపెట్టుకున్న కల్చర్ ఇది. ఇండిపెండెంట్ ఫ్యామిలీస్, సింగిల్గా బతకడం, నలుగురితో కలిసి బతకలేకపోవడం, మంచైనా చెడైనా షేర్ చేసుకుని అందరూ కలిసి సంపాదించుకున్న దాన్ని అన్నదమ్ములు షేర్ చేసుకునే స్థితి నుంచి వివాదాలు, ల్యాండ్ గొడవలు, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్న ఉమ్మడి కుటుంబాన్ని క్రియేట్ చేసుకున్న దాన్ని విరక్కొట్టుకొని ముక్కలుగా బతికిన దానివల్ల వచ్చిన పర్యవసానాలు. వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్ 18 years బ్యాక్, భారత్ మ్యాట్రిమోనీ అంటే అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏంది మ్యాట్రిమోనీ చూసి పెళ్ళిళ్ళు చేస్తారా ఏంది, ఫ్యామిలీ చూడొద్దా, వాళ్ళు ఎట్లుంటారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, మన అమ్మాయిని ఎలా చూసుకుంటారు, అసలు ఇరుగు పొరుగు కనుక్కొని. ఇప్పుడు ఆ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఒక్క అమ్మాయి లైక్ కొడితే చాలు సార్ పెళ్లి చేసుకుంటాం అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే అమ్మాయిల కొరత అంతుంది. ఒక అమ్మాయిని సాటిస్ఫై చేసి, అంటే అమ్మాయి సాటిస్ఫాక్షన్ అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్, జీతం, జుట్టు, ఇప్పుడు ఇది పెద్ద విషయం అబ్బాయిలకి. ఒట్టు పొడుగు, కలరు, జాబ్, ఏ కంపెనీలో జీతం వచ్చినా సరే అది సరైన డింగుటక్క కంపెనీ అయితే నో. ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ సాటిస్ఫై చేసి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లి, వీళ్ళ అక్క, వీళ్ళ బావగారు,
వీళ్ళని కూడా నోర్లు మూయించాల్సిన పరిస్థితి వస్తుంది అబ్బాయిలకి. నేను ఇవాళ రోజుల్లో చూస్తున్నాను ఇవి. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయిలకి డిమాండ్ పెరిగిపోయింది అబ్బాయిల కన్నా. నిజమేనండి. సో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ నాకు తెలిసి, అంటే నేను ఈ రీసెంట్ 5 years గురించి చెప్తున్నాను స్వరూప. బయట ట్రెండ్ ఎలా ఉందంటే అమ్మాయిలు వదిలేస్తున్నారు అబ్బాయిల్ని, వీళ్ళు ఏడుస్తున్నారు అమ్మాయి వదిలేస్తుందని. అంటే ఇన్ని సంవత్సరాలు అమ్మాయిల్ని సప్రెషన్లో పెట్టి తిట్టి కొట్టి వంటింటి కుందేలుగా చేసి బయటకు వెళ్ళాలంటే వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు చెప్పిన మాట వినిపెట్టిన సప్రెషన్ కర్మ. దిస్ ఇస్ కాల్డ్ మనం కాన్షియస్నెస్ అంటాం. దిస్ ఇస్ ద సూపర్ కాన్షియస్నెస్లోకి, మన సొసైటీ కాన్షియస్నెస్లోకి వెళ్ళి ఆ కర్మ ఇండివిజువల్ కర్మ కాదు, ది సొసైటికల్ కర్మ ఇస్ కమింగ్ బ్యాక్ టు ద బాయ్స్ నౌ. దానివల్ల ఏమవుతుంది, అమ్మాయిని ఇలాగా పీక నొక్కేసి గట్టిగా ఇంట్లో పెట్టారు కదా, సో ఇప్పుడు వీళ్ళు అలాగా అనుభవిస్తున్నారు. అమ్మాయిలకి ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ అమ్మాయిల ఆప్షన్స్ పెళ్లి చేసుకోవడానికి ఇవ్వట్లా. చేసుకున్నది తను ఉంటుందని తెలియదు, ఉన్నా సరే పిల్లల్ని కంటుందో లేదో తెలియదు. నా బాడీ నా చాయిస్ నా ప్రొఫెషన్ అంటున్నారు. పోనీ పిల్లల్ని కందామని ఇద్దరు డిసైడ్ అయ్యి ఫైనల్గా అయ్యే పిల్లలు కలగట్లేదు. కలిగిన తర్వాత ఆ పిల్లలకి మళ్ళీ కొంచెం అంగవైకల్యం, బికాజ్ ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. ద మొమెంట్ యూ ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలంటారు చూసారా, అది బయోలాజికల్ నీడ్స్ని బట్టి, బయోలాజికల్ మేనిఫెస్టేషన్ని బట్టి పెట్టింది. పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పారు. ఒక ప్రైమ్ ఏజ్లో కన్న పిల్లలకిను ఒక 25 ఏజ్లో 16-17 అప్పుడు మీరు పిల్లల్ని కానండి షార్ప్ ఉంటారు. అప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, శుక్లశోణితాల్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. మనలో కూడా ఇంప్రింట్స్ తక్కువ ఉంటాయి, సో తేజస్ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో. 25కి కూడా మనలో టూ మచ్ ఆఫ్ వరల్డ్లీ డివోషన్స్కి వెళ్ళిపోయి అవన్నీ మన మీద పడేది. ప్రాజని, మనం కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కదా, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఉంటుంది చూసారా. ఏదైతే పేరెంట్ ప్రోగ్రామ్ రాస్తామో, వెన్ యూ ఇన్హెరిట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ బీ కమింగ్ టు దిస్ నెక్స్ట్ ప్రోగ్రామ్. అలాగే తల్లిదండ్రుల ఇంప్రింట్స్ అనేవి పిల్లల మీద పడి తేజస్సు తగ్గుతుంది. అండ్ వీళ్ళల్లో ఉన్న భయాలు కూడా కొంత వస్తాయి. ఇమాజిన్ ఇఫ్ యూ గో టు టిల్ 30, ఎన్ని బ్రేకప్లు అయ్యి ఉంటాయి, ఎన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఫిజికల్ రిలేషన్షిప్స్ వెళ్ళి ఉంటాయి. డెఫినెట్గా దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆ ఏజ్ వచ్చేటప్పటికి అసలు ఎక్కువ మాట్లాడితే పాతకాలంలో మనవాడిని కనాలి. 30 ఏళ్ళకంటే 14 ఏళ్ళు పెళ్ళి ఉంటుంది. ఒకప్పుడు పెళ్ళిళ్ళు శోభనాలంటే ఎంత గొప్పగా ఉంటాయి, ఇప్పుడేమో మీరు చెప్పిన ప్రకారం చూస్తే అసలు శాస్త్రోక్తంగా దానికి ఒక ముహూర్తం పెట్టి దానికి బంతాట్లాడిచ్చి దానికి కూడా వెనకాల ఒక రీజన్ ఉంది. మీరు గమనిస్తే ఇప్పుడు కూడా ఇద్దరు కలిసినప్పుడు కుక్కలు అరుస్తాయి. రీజన్ ఏంటో తెలుసా, ఇద్దరు కలయిక ఉన్నప్పుడు ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, తల్లిదండ్రుల్ని చూస్ చేసుకుంటాయి ఆత్మలు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటామో ఇద్దరు వ్యక్తులు ప్రైమ్ ఏజ్లో ఆనందంగా ఆహ్లాదంగా మనసులు కలిసి ఉంటాయి. 25కి చిరాకు ఉంటుంది, 30-35కి కొడేసుకొని చేస్తారు. అయినా చేసినప్పుడు యూ విల్ అట్రాక్ట్ సమ్ నాన్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ లైక్ బేబీ సోల్స్ టు ఎంటర్ ఇన్ టు ద ఊంబ్. వీళ్ళు భర్త పిల్స్ అని లేకపోతే ఇప్పుడు పిల్లలు వద్దని కొట్టుకుంటారు, అది కూడా ఎంటర్ అవడానికి ట్రై చేసి ఆ చుట్టుపక్కల తిరిగి. అందుకనే మా గురువుగారు స్మెల్తో, అంటే మనకి పూలు పెట్టేవాళ్ళు, పూలు పెట్టేవాళ్ళు, అగరత్తులు వెలిగించేవాళ్ళు. అదేంటి దేవుడి దగ్గర వెలిగించే, నా చిన్నప్పుడు ఇది పెద్ద డౌటు. అమ్మ దేవుడి దగ్గర కదా వెలిగించేది, మా పిన్ని వాళ్ళ దాంట్లో రోజు ఒక 3 రోజులు 4 రోజులు రోజు ఆకలితులు ఉండేది. దట్ వాస్ సచ్ ఎ డౌట్ అట్ దట్ టైం. అది నేను మా గురుగారిని అడిగా, గురుగారు అంటే ఇట్లాంటి చచ్చ ప్రశ్నలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి, దేవుడి దగ్గర వెలిగించే అగరత్తులు అమ్మళ్ళి అట్లా పూలు పెట్టి దేవుడికి కదా మనం పెడతాం, అట్లా ఎందుకు చేశారంటే అప్పుడు ఆయన చెప్పారు నాకు. వెన్ ఐ మెట్ మహావతార్ బాబాజీ, 11వ డిసెండెంట్ ఈజ్ వన్ ఆఫ్ మై గురు. సో ఎప్పుడైతే వెన్ దెర్ ఇస్ ఫిజికల్ యూనియన్ ఉషా, ఇట్లా ఆత్మలు ఎంటర్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మనం భగవంతుడికి ఎట్లా అయితే మనం ఆ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తామో అలా కనుక మనం క్రియేట్ చేస్తే పాజిటివ్ సోల్స్ అట్రాక్ట్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ లైక్ సైంటిఫిక్గా చెప్పారు ఆయన నాకు. నువ్వు భగవంతుడి ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలంటే మంచి సుగంధాలు, ఆ విభూది, లేకపోతే ఆ ధూపం ఏదైతే వేస్తే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవుద్ది. 101.2 FM సెట్ అవుద్ది. అవన్నీ తీసేసి మందు తాగి సిగరెట్లు తాగి ఇవన్నీ చేస్తే -82.3 FM సెట్ అవుద్ది. సో వచ్చే ఆత్మలు కూడా రీసైకిల్గా చచ్చిపోయిన వాళ్ళే వస్తారు. వాళ్ళ కర్మానుసారం వీళ్ళకి ఏ గుణాలు, మంచి వ్యక్తులైనా సరే ఈ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి పిల్లలు అంటున్నానని కాదు, కొంతమంది పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులు చాలా అద్భుతమైన క్యారెక్టర్తో చాలా బాగుంటారు. అసలు వాళ్ళ పిల్లల్ని చూస్తే ఈ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలైనా వీళ్ళు, అసలు ఏంటి ఈ ఫ్యామిలీకి పిల్లలకి వీడన్ని చచ్చ పనులను చేస్తూ ఉంటాడు. సో ఇది చేసిన సందర్భము
టైము వాళ్ళిద్దరూ ఫస్ట్ కలయిక ఫస్ట్ సహస్రార చక్రంలో కలుస్తుంది తలపైన ఫిజికల్గా అందరి ముందు జనాలకి పెళ్ళి అంటారు కుండలిని సాధనలో అక్కడ కలిసిన తర్వాత సో సరైన ఫ్రీక్వెన్సీలో సరైన వ్యక్తితో చేయకుండా ఈ లివింగ్ టుగెదర్లు ఉండి నానా రకాలుగా చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా అట్రాక్ట్ అయ్యి అది మన లైఫ్ మీద ఇంపాక్ట్ అయ్యి కామంతో పాటు క్రోధం మోహం లోభం అట్రాక్ట్ అయ్యి మన బాడీలో ఆ ఫ్రీక్వెన్సీస్ అది ఎంటర్ అవ్వలేదు చుట్టుపక్కల తిరుగుతుంది దాన్ని బయటకు ఎలా తొయ్యాలో తెలియదు మా గురుగారు అది ఇప్పుడు సాంబ్రాణి ఇలా పెడితే చూసేవాళ్ళు ఇదే ఒకటి అర్ధరాత్రితో చేస్తున్నాను అనుకుంటే సెంటు బాటిల్ పట్టుకొని కొట్టేసే విషయం చుట్టుపక్కల ఒకవేళ ఇది ఒక టిప్ చెప్తున్నాను నేను అంటే నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ చేయకుండా దట్స్ వాట్ హీ టోల్డ్ అట్లా ఏదన్నా నీకు సందర్భం కుదరలేదు ధూపం పెట్టడానికి అవ్వలేదు సాంబ్రాణి పెడితే ఎవరన్నా వచ్చినోడు కూడా ఏదన్నా అనుకుంటాడు ఇప్పుడు అవన్నీ లివింగ్ టు ద లవే కదా ఆడెందుకు వస్తాడో తెలియదు వీళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు ఉండిపోతారు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే సరైన టైంలో అవ్వనప్పుడు చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు సెంట్ బాటిల్స్ అనేది కామన్ అందరి దగ్గర ఉంటాయి ఏమీ లేకపోతే రూమ్ ఫ్రెషనర్ కొట్టండి ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ అప్పుడు మన మైండ్ ఫ్రీగా ఉంటుంది మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళేటప్పుడు సరైన వ్యక్తితో వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఈ లేటు వయసు మ్యారేజెస్ వల్ల జరుగుతున్న వస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే అండి ఏంటంటే లేటు వయసు వల్ల ముఖ్యంగా చాలా లివ్ ఇన్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి ఒకప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి మన అభిప్రాయాలు ఆసక్తులు ఇంట్రెస్ట్లు కలిస్తే ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాన్సెప్టే మారిపోయింది హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసును కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే లివ్ ఇన్ రిలేషన్ పేరుతో వీళ్ళు ఉంటారు ఎవరి దారిన వాళ్ళు అటు రిలేషన్స్ ఇటు రిలేషన్స్ ఇవి పెరిగిపోతున్నాయి జానీ మాస్టర్ లాంటి కేసెస్ హర్ష సాయి ఇలాంటివి కొన్నైతే నెంబర్ 2 వివాహేతర సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఈ లేట్ వయసు మ్యారేజ్ల వల్ల చేసుకున్న వాళ్ళకి సరిగ్గా పడక ఇంకా వాళ్ళతోనే ఉండాల్సి రావడం తర్వాత పెళ్ళైనా ఆమె అతనితో ఈమె ఇతనితో ఇలాంటి రిలేషన్స్ పెరిగిపోతున్నాయి ఇంకొకటి పెళ్ళైనా కానీ డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి అన్నిటికీ మించి ఇప్పుడు ఐవీఎఫ్ కేంద్రాలకి డిమాండ్ బాగా పెరుగుతుంది లేట్ వయసులో పెళ్లి చేసుకోవడం లేట్ వయసులో పిల్లల్ని కనడం వల్ల కానీ అవకాశం కూడా చాలామందికి ఉండట్లేదు 42-45 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ వేరు అబ్బాయిలో వేరు దీంతో ఇంకా కృత్రిమంగా పిల్లల్ని కనాల్సిన పరిస్థితి వస్తుంది మీరేమంటారు ఉష గారు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ద రీజన్ ఏంటంటే రైట్ టైంలో మ్యారేజ్ అవ్వకపోవడం ప్రేమ పేరుతోనో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో కెరియర్ పేరుతోనో సక్సెస్ అవ్వాలనో సొసైటీ ఒక నామ్ పెట్టింది నేను ఓ విల్లా కొనుక్కోవాలి ఓ BMW కొనుక్కోవాలి అప్పుడు మనం చేసుకుందామనో 100% ఇవన్నీ జెన్యూన్ రీజన్స్ దర్స్ నథింగ్ రాంగ్ అందరూ అలా అనుకోవడంలో తప్పలేదు అలా అని చెప్పి అందరికీ పెళ్ళిళ్ళు సెట్ అవ్వట్లేదు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సొసైటీ ఒక ఏజ్ పెట్టింది ఈ ఏజ్లోనే పెళ్లి చేసుకొని పిల్లల్ని సెటిల్ చేసుకుందామని అందరూ ఒకేలాగా ఆలోచించట్ల మనం ఇది విభజించుకోవాలి మీరు అడిగిన 4 ప్రశ్నలు డిఫరెంట్ కేటగిరీస్లోకి వస్తాయి ఏజ్లో పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ టైంకి వాళ్ళు సెటిల్ అయ్యే స్టేజ్కి వచ్చిన తర్వాత డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మాకు పొంతన కుదరట్లేదని పెళ్లి చేసుకోకుండా ఉండి లైఫ్లో సక్సెస్ అనుభవించి అప్పుడు వెతుక్కుంటుంటే డబ్బులు తీసేసుకొని పారిపోయి మోసపోయిన వాళ్ళు ఉన్నారు వన్ ఆఫ్ ద కేస్ నేనే ఒక ఏజ్కి వెళ్ళిన తర్వాత ఇలానే లవ్ చేస్తున్న ఒక అబ్బాయి వచ్చి సరదాగా మా ఇంట్లో బంగారం అంతా తెస్తే 1 నైట్ 70 lakhs అలా తీసుకొని వెళ్ళిపోయాడు మీ దగ్గర నుంచి మళ్ళీ తర్వాత ఏమైంది సుఖినో భవంతు అనుకున్నాను సరే ఆ అబ్బాయి హోమ్లెస్ అయిపోయాడు వాళ్ళ తమ్ముడు పెళ్ళి ఇంకా 3 రోజుల్లో ఉందనగా వాళ్ళ అమ్మగారు ఇమీడియట్ స్పాట్ డెత్ వాళ్ళ నాన్నగారికి చేతులు ఇరిగాయి పెళ్లి కొడుకు పుచ్చి పగిలి బ్లడ్ కాలు ఇరిగింది సో తిను మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి లేకుండా అసలు అతను అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఇంటికి రావద్దని చెప్పారు సో మనల్ని ఏం చేస్తే ఎదుటి వాళ్ళకి ఆ కర్మ సో అలా మిడిల్ ఏజ్లో ఉండి ఎవరినన్నా నమ్మి చేసుకుందాం అనుకునే వాళ్ళు డబ్బులు అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి డబ్బులు సంపాదించిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చి నమ్ముతారు ఏంటంటే మనం సెటిల్ అయ్యాం ఏదో ఒక తోడు ఉంటారు ఎదుటివాడికి ఏంటి మేము ఒక ప్రేలా కనిపిస్తాం గాడిద కషాయాన్ని నమ్ముతుంది అంటారే అలాగా గాడిద చాకరీ చేయించుకుంటారు అన్నీ చేస్తారు సో ఇప్పుడు నలిగిపోయి విరిగిపోయిన మనసుతో మళ్ళీ ఇంకొకళ్ళు నమ్మాలంటే నమ్మగలమా ఇలా కొంతమంది సింగిల్గా ఉన్నారు ఇది ఒక కేటగిరీ లేదని చెప్పి 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు చేసుకునే కేటగిరీ కూడా మొదలైంది ఈ మధ్య చెప్పాలంటే అది కూడా ట్రెండ్ గా మారింది ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ సినిమా స్టార్స్ మనం వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు ఇంకా చెప్పాలంటే మనం ఇది ఒక కోనకి చెందుతుంది వీళ్ళకి సింగిల్గా ఉండాలని ఉండదు
కంపల్సరీ సొసైటీయో లేకపోతే పొజిషనో లేకపోతే వీళ్ళకే ఎవరన్నా ఇప్పుడు నచ్చితే లివింగ్ ఉండే బదులు పెళ్లి చేసుకుంటారు. అది కొన్ని రోజుల తర్వాత విఫలం అవుతుంది, మనస్పర్ధలు వస్తాయి. ఎందుకంటే బ్రేకప్ అనేది కొంతమంది జాతకంలో ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఉన్నదాన్ని ఇప్పుడు నాకు కూడా పెళ్ళి అనేది సెట్ అవ్వదు. అంటే ఇది ఒక కోనకి చెందిన వాళ్ళు, నేను జనరలైజ్ చేయట్లేదు. మీరు అడిగిన వీళ్ళకి ఏంటంటే జీవితంలో కొన్ని సాధించాలని చెప్పి కొన్ని జాతకాలు అలా ఉంటాయి. ఉన్నవాళ్ళు ఇప్పుడు నాకైనా సరే అందరినీ చూసినప్పుడు నేను కూడా అందరిలా ఉండాలి, నాకు ఒక భర్త ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలని నాకు అనిపిస్తుంది. ఆడపిల్లగా సాయంత్రం 6 అయితే లోన్లీనెస్ వస్తుంది నాకు. ఏం చేయాలో తెలియక పుస్తకాలు చదువుతుంటా. అందుకే ఇటు లాయర్ ఇటు ఫ్యాషన్ డిజైనర్ అయ్యా. సో లోన్లీనెస్ని చంపుకోవడానికి కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మమ్మల్ని కూడా కేర్ చేసే వాళ్ళు ఉండాలి, మాతో కూడా ఎమోషనల్గా ఒక రిలేషన్షిప్ ఉండాలి అని కోరుకున్నప్పుడు ఇట్లాంటి చచ్చవేదాలు దొరికినప్పుడు డెఫినెట్గా మాకు కూడా బాధేస్తుంది. వీళ్ళని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు టక్కున పెళ్లి చేసుకోవచ్చు వేరే వాళ్ళు, నేను చేసుకొని ఇంకోసారి ఆ తప్పు చేయను. అప్పుడు 2 అవుతుంది. 2 కూడా బ్రేకప్ ఇంకా నమ్మకం ఉంటుంది. ఉష గారు, ఇక్కడ ఈ లేటు వయసు పెళ్ళిళ్ళ గురించి మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. సరే, కొంతమందికి చక్కగా పిల్లలు పుడతారు, కానీ ఇప్పుడు వాళ్ళని పెంచడం, వీళ్ళకి ఎప్పుడో 45 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారే అనుకోండి, ఇప్పుడు ఆ బేబీని 0 నుంచి మొదలుపెట్టి వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి ఈ తల్లిదండ్రుల వయసు ఎంత? ఒకప్పుడు 50 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య కూడా అయిపోయేవారు. ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచడమే వీళ్ళకి పెద్ద టాస్క్గా కూడా మారుతోంది. ఈ కోవ ఎవరికంటే సక్సెస్ సాధించిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలనే వాళ్ళు. మనం జనరలైజ్ చేయకూడదు. నేను చెప్పినట్టు ఈ సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళకు రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇట్లా ఉంటారని అనలేం. వీళ్ళు కెరియర్ ఫోకస్డ్ పీపుల్. దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్, నేను ఈ పొజిషన్కి వెళ్ళి ఇంత సంపాదించి ఇది చేసుకున్న తర్వాత ఒక రిలేషన్షిప్లోకి. అండ్ వీళ్ళు ఏ అమ్మాయికి వెళ్ళినా ఏ అబ్బాయికి వెళ్ళినా వీళ్ళు డిఫ్యూజ్ అవ్వరు, వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ ఒరిజినల్ లైఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 కానీ 40 కానీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జెన్యూన్గా ఇలాంటి వాళ్ళని కూడా చూశాను నేను. 35 సింగిలా ఇండియాలోనా అని క్వశ్చన్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐ స్టిల్ 39 సింగిల్ ఉన్నారు అమ్మాయిలు, నెవర్ మ్యారీడ్. అలా అని చెప్పి వాళ్ళతో వీళ్ళతో రిలేషన్షిప్స్ లివింగ్ టుగెదర్ ఏం లేవు. ఈ కోవకు చెందిన వాళ్ళకి మీరు అడిగిన ఈ ప్రశ్న ఏంటంటే మీకు అనిపించవచ్చు ఇది ఏజ్ అయిపోతుంది, బయాలజికల్గా వీళ్ళు అదవుతుంది ఇది అవుతుంది. నేను వీళ్ళకి ఒక న్యూ పర్స్పెక్టివ్ నేను జనాలకి చెప్పాలనుకుంది ఏంటంటే, స్వరూప వీళ్ళ జీవితం మొత్తం వాళ్ళు ఏదైతే ఫుల్ఫిల్ చేయాలన్నారో దాని మీద ఫోకస్ చేశారు కదా, వాళ్ళు రిలాక్స్ అవుతారు. బయోలాజికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చెప్పినట్టు మనం IVF సెంటర్ల చుట్టూ పూజ ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటూ సమర్పయామి చేసుకుంటూ డబ్బులు పెడుతున్నారని మీకు అనిపిస్తుంది. నా పర్సెప్షన్ ఏంటంటే లైఫ్లో వాళ్ళు అచీవ్ చేయాల్సిందని చేసేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫోకస్ ఫ్యామిలీ. వాళ్ళు ఆ ఏజ్కి వచ్చినా సరే దానికి తగ్గ ప్లానింగ్ వాళ్ళు 21కే చేసుకుంటారు. అది హెల్త్ అవ్వనివ్వండి, ఎమోషన్ అవ్వనివ్వండి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ టు హ్యాండిల్ కిడ్స్ అవ్వనివ్వండి, దే ఆర్ వెల్ ప్రిపేర్డ్, ట్రస్ట్ మీ. బికాజ్ నేను అలాంటి వాళ్ళతో చూశాను. 52 ఇయర్స్కి ఒక ఆవిడ పిల్లల్ని కన్నారు తెలుసా. ఇట్స్ సో హ్యాపీ బీయింగ్ అ మదర్. వాళ్ళు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అండ్ అసలు ఆ పిల్లాన్ని చూసుకోవడం అసలు పెద్ద విషయమే కాదు. అంటే ద మొమెంట్ యూ రీచ్ ఏదైతే 21లో 30లో ఉండే స్ట్రగుల్ పిల్లల్ని పెంచడానికి మీరు మిస్ అవుతున్న చిన్న డాట్ ఏంటంటే వాళ్ళకు ఉండదు. దే హ్యావ్ మేట్స్, దే హ్యావ్ మనీ, దే హ్యావ్ ద బెస్ట్ హాస్పిటల్స్, దే హ్యావ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్ అండ్ దే హ్యావ్ ఆల్ ద టైమ్. ఏదైతే వాళ్ళు 21కి స్ట్రగుల్ అవుతూ పిల్లల్ని పెంచేది ఇప్పుడు 30-40లో హ్యాపీగా పెంచుతారు. సో దట్స్ ద ఆన్సర్. పెళ్ళి పిల్లలు అనేది ఎవరికి సంబంధించినది విషయం, వాళ్ళదే వ్యక్తిగత విషయం కూడా కావచ్చు. కాకపోతే పెద్దల మాట చద్దిమూట అంటారు కదా. ఇప్పుడు మేము మాట్లాడుకున్నవి అవన్నీ కూడా మేము కూడా పెద్దలుగా చెప్తున్నామేమో. ఇవన్నీ రైట్ టైంకి కుదిరితే చేసుకోండి, కుదరకపోతే ప్లాన్ ప్రాపర్గా చేయండి. ఎస్, అవును. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ మధ్య కాలంలో దీని మీద రీసెర్చ్ చేసి కూడా చెప్తున్నారు. లేటు మ్యారేజెస్ అనేవి ఇప్పుడు ట్రెండ్గా మారినా కానీ అది మాత్రం ప్రాపర్ ప్లానింగ్ స్వరూప్. ఏది నేను అదే చెప్తా, ఇది తప్పు ఇది ఒప్పు కాదు. నువ్వు సొసైటీని కానీ ఒక సర్కిల్ని బ్రేక్ చేస్తే రూల్స్ తెలుసుకొని బ్రేక్ చేసిన తర్వాత కూడా బ్యూటిఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్లెజర్ఫుల్గా ఉండాలి, ఆ లైఫ్ కూడా బాగుండాలి. థ్యాంక్ యూ ఉష గారు, చాలా మంచి